మహిమాన్వితుడు మహోన్నతుడు గనుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇంత అద్భుతమైన వాగ్దానం ద్వారా మనం ఈరోజు ఈ రీతిగా మనల్ని కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు దేవాదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుడు ఆయన కృప ఆయన క్షేమమే. గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసిన దేవుడు ఈ దినమందు మనకు నెమ్మది సమాధానం కలగజేస్తాడు. నువ్వు ఏ విషయంలో ఉన్నా, ఏ పని వాళ్ళు కలిగి ఉన్నా, ఉదయం లేవగానే నీ ఆలోచన నీ తలంపులు ఏ పనిలో ఉన్నా దేవుడు నీకు తోడైన సమస్యను సమకూలు జరిపిస్తాడు. నువ్వు భయపడిన అవసరం లేదు, దిగులు చెందిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఒక అనారోగ్య స్థితిలో ఉన్నావో లేకపోతే భయంకరమైన సమస్యలు ఉన్నావో దేవుడు నీకు తోడై ఉండి వాటిని విడిపించి విమోచన రక్షించే దేవుడే నువ్వు నమ్మిన దేవుడు, ఆరాధించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి మనము ముందు కొనసాగాలి. మనల్ని అందరినీ ప్రేమిస్తున్న అద్భుతవాదం మనందరూ కలిసి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నీవు పోవు చోట్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. నీవు పోవు చోట్ల నెల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఈ లోకంలో శత్రు పోరాటాలు అధికంగా ఉన్నప్పుడు మన యొక్క ఈ నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మన పని మనం చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తుంటే మనకు వ్యతిరేకులు అనేక మందిలో ఏర్పడతారు. అపవాదికి అదే పని. ఎవరైతే దేవుని విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా జీవిస్తారో అపవాది తన యొక్క కుయుక్తి మొత్తం ప్రయోగం చేసి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో అయితేనేమి, ఉద్యోగంలో అయితేనేమి, వ్యాపారంలో అయితేనేమి, సేవలు అయితేనేమి, కుటుంబంలో భార్యాభర్త విషయాన్ని సమాధానం లేక అలజడి కలగజేసి శత్రువుని ఏర్పరుస్తారు. తద్వారా మనం ఎంత కృంగిపోతుంటాము, వేదనకు గురవుతుంటాము, భయపడుతుంటాము. ఏంటి నా జీవితం ఇట్లా అవుతుంది, నేను పరిశుద్ధంగా అని చెప్పి మనం ఎంతగానో బాధపడుతుంటాం. పేరు పోతుంది. అనేక సమస్యలు కూరుకుపోవడం వల్ల మనము నెమ్మది సమాధానం కోల్పోవడం ద్వారా ఎంతో మనం కృంగుపాటుకు మనకు లోనవుతాం ప్రియ సహోదరి. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పోవు చోట్ల నేను నీకు తోడయ్యుండి నీ శత్రువులను నీ ముందర ఉండకుండా నిర్మూలం చేసి అంటే కొట్టిపారవేస్తున్నాడు. ఇంకా నీ జీవితంలో శత్రు అనే మాట వినపడుకున్న దేవుడు నిన్ను నెమ్మదిని శాంతిని సమాధానం కలగజేయబోతున్నాడు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ శత్రు పోరాటం అలజడి కలిగి కృంగిపోతున్నావో వారిని జీవితం నుంచి విడిపించి విమోచన రక్షించి ఈ లోకంలో వారి ఎదుటనే నువ్వు ఎక్కడైతే మరి శత్రు పోరాటాలు భయభీతికలను వారి ఎదుట లోకంలోని గనులైన పేరు నీకు కలగజేసి ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను కలగజేసి ఉన్నాను అంటే ఆల్రెడీ దేవుడు కార్యం చేసినాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు, దిగులు చెందను. నువ్వు ఎంత శత్రు పోరాటాలు ఉన్నా, ఎంత అప్పుల సమస్యలు ఉన్నా, ఎంత వ్యాధి బాధలు ఉన్నా, ఎటువంటి నువ్వు బలహీన స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు పోయే ప్రతి స్థలమందు నువ్వు ప్రయాణంలోనో నీ యొక్క గమ్యస్థలంలోనో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునికి తోడుగా నీడుగుంచి నీ శత్రు నుంచి వెళ్ళగొట్టి వారిని నిర్మూలన చేసి ఇంకా నీ జీవితం వారు ఎన్నడూ కరబడుకొని చేసి నీకు లోకంలో కలుగు పేరు కన్నా గనులకు కలిగిన పేరు ఖ్యాతి, మంచి పేరు ఖ్యాతి అనుగ్రహించే దేవుడే నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కలగజేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయం దిగులు చెందవద్దు, భయపడవద్దు. దేవునికి తోడైన సమస్తం సమకూడైనా జరిపిస్తారు. ముందు కొనసాగు ప్రియ సహోదరి సోదరుడా. దేవుడిసిన వాగ్దానం మన జీవితం నెరవేర్చే దేవుడు కాబట్టి విశ్వాసం కలిగి దేవుడు నమ్మించి మనము ముందు కొనసాగు. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదేవుని థ్యాంక్స్. మనందరం ఈ వాగ్దానం నెరవేరాలని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడైన తండ్రి, ఈ యొక్క వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. అయ్యా మా ప్రియులు తండ్రి ప్రవేశం ఈ లోకపరంలో ఏ శత్రు పోరాటం ఉన్నారు, ఏ వ్యాధి పోరాటం ఉన్నారు, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నారు, ఏ అప్పుల సమస్యల శత్రుల పోరాటం ఉన్నారు, దిగులు చెందుతూ వేదన చెందుతూ భయపడుతూ బాధపడుతూ ఏమి చేయలేదు తీసుకు దిక్కు తోచిన స్థితిలో ఉన్నారో ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఎవరు ఏ శోధన బాధపడుతున్నారు, ఏ ప్రార్థన చేస్తున్నారు, ఏ మొరపెడుతున్నారు వాళ్ళ మొరాలకి తండ్రి ప్రతి విధమైన వాళ్ళ స్థలమందుని తోడుగా నీడుగుని వాళ్ళ స్థలాలను దీవించి ఆశ వాళ్ళు తోడుగా నీడుగుని శత్రు నిర్మూలన చేసి ప్రభావ ఈ లోకంలో గనులైన పేరు ఖ్యాతిని దయచేయమని చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శత్రు తొలగించి సమాధానం నెమ్మదిని విశ్రాంతిని కలగజేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోకపరమైన శత్రువుల కుటుంబం పట్ల సామాజికంగా సేవ పట్ల అయ్యా అనేక రీతిలో విడిపించి విమోచన రక్షించి కాపాడడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని కుటుంబం రక్షణ దయచేయండి, బలహీన బలపరిచి కృంగిన వాళ్ళు ఎవరైతే అయ్యా ఏ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ద్వారం తెరువని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా సతమవుతున్న వారందరికీ తండ్రి ప్రవేశం నీ యొక్క రక్షణ కార్యం జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అప్పుల వారిని సమస్యలను విడిపించి విమోచించండి, రక్షణ లేకుండా రక్షణ దయచేయండి ప్రభావ. ఈ ఉదయకాలం సమయం వాగ్దానం షేర్ చేసిన బిడ్డ పట్ల సబ్సిడీ కుటుంబం పని పరిశుద్ధాత్మ కుమరించమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డల యొక్క వాగ్దానానికి మనం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి క్లిక్ చేయండి. తద్వారా దేవునికి సువార్త మీకు అందబడుతుంది. ఈ యొక్క వాగ్దానం దేవుడు మీకు అందజేస్తున్నారు కాబట్టి ఈ కల్వరి మినిస్ట్రీని సకల జనులకు సువార్త అందబడాలా. మీరు కూడా పాల్గొన ప్రభువును కోరుచు మీ అందరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు.